Now I am going to explain oscillations. Part 1. Simple harmonic motion in uniform circular motion. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆసిలేషన్స్. A body is said to be executes simple harmonic motion. Its motion must be periodic. Its motion must be periodic. It moves to and fro about a fixed point in its path. Its acceleration is proportional to displacement. Acceleration and displacements are in opposite direction, and acceleration is always directed towards the center. ఈ కండిషన్స్ ఫాలో అయినట్లయితే అది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నట్లు. యూనిఫామ్ సర్కులర్ మోషన్. A equal to minus omega square x. Uniform circular motion. సారీ, డయాగ్రాము కుదరలేదు, మళ్ళా వేస్తా. This is angular displacement omega t in t seconds, and this is radius of the circle p o. Uniform circular motion. Let a particle is moving on the circumference of a circle of radius r with uniform angular velocity omega. In a small interval of time, its angular displacement is omega t. From diagram, sin omega t equal to x by this displacement y by r, and displacement y equal to r sin omega t. Displacement y equal to r sin omega t. Velocity is the rate of displacement. Velocity is the rate of displacement. V equal to dy by dt equal to r omega cos omega t equal to r omega into root of 1 minus sin square omega t equal to r omega into root of 1 minus sin square omega t ante y square by r square equal to omega into root of r square minus y square. వెలాసిటీకి రెండు ఈక్వేషన్లు వచ్చాయి. డిస్ప్లేస్మెంట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్స్లో ఒకటి వచ్చింది, లీనియర్ డిస్ప్లేస్మెంట్స్లో ఒకటి వచ్చింది, రెండు ఈక్వేషన్. అలాగే యాక్సలరేషన్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ A equal to dv by dt
ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఆర్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఈక్వల్ టు మైనస్ ఆర్ ఒమేగా స్క్వైర్ సైన్ ఒమేగా టీ ఆర్ దిస్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వైర్ ఇంటూ వై అవుతుంది. ఇక్కడ మూడిటికి కలిపి ఇప్పుడు కేసులు తీసుకుంటాం. అలాగే రెస్టోరింగ్ ఫోర్స్ ద ఫోర్స్ విచ్ టెన్స్ టు రీస్టోర్ ద బాడీ టు ఇట్స్ ఇనిషియల్ పొజిషన్. రెస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు మైనస్ ఎం ఒమేగా స్క్వైర్ ఇంటూ వై, లేదా ఈక్వేషన్లో రాసినట్లయితే మైనస్ ఎంఆర్ ఒమేగా స్క్వైర్ సైన్ ఒమేగా టీ అవుతుంది. ఎట్ మీన్ పొజిషన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఒమేగా టీ ఈక్వల్ టు 0, అట్లాగే వై ఈక్వల్ టు 0 అయినట్లయితే డిస్ప్లేస్మెంట్ వై ఈక్వల్ టు 0, వెలాసిటీ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా మ్యాక్సిమం, యాక్సలరేషన్ a ఈక్వల్ టు 0, రెస్టోరింగ్ ఫోర్స్ f ఈక్వల్ టు 0. అలాగే ఎట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ y ఈక్వల్ టు ఆర్ అండ్ ఒమేగా టీ ఈక్వల్ టు 90 degrees. డిస్ప్లేస్మెంట్ y ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర యాంప్లిట్యూడ్ అవుతుంది మ్యాక్సిమము, వెలాసిటీ ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వైర్ ఆర్ మ్యాక్సిమం అండ్ రెస్టోరింగ్ ఫోర్స్ ఈక్వల్ టు మైనస్ ఎం ఒమేగా స్క్వైర్ ఆర్ మ్యాక్సిమం అవుతుంది. ఎట్ టూ పొజిషన్స్ రేషియో ఆఫ్ రెస్టోరింగ్ ఫోర్సెస్ F1 by F2 ఈక్వల్ టు Y1 by Y2 అవుతుంది. వేరు ఏ అండ్ ఆర్ అండ్ ఎంఆర్ కాన్స్టెంట్స్ అయినట్లయితే F1 by F2 ఈక్వల్ టు Y1 by Y2 అవుతుంది. అన్ని కేసెస్ ఒకసారి వచ్చేటట్లుగా చేశాను. ఇప్పుడు గ్రాఫ్ ప్లాటెడ్ బిట్వీన్ displacement and velocity this is the displacement time graph, velocity time graph and acceleration time graph. displacement y ఈక్వల్ టు ఆర్ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీకి రిలేటెడ్ ఈక్వేషన్స్ రాస్తున్నాను. v ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాస్ ఒమేగా టీ, యాక్సలరేషన్ మైనస్ ఆర్ ఒమేగా స్క్వైర్ సైన్ ఒమేగా టీ. ఎట్ టీ ఈక్వల్ టు 0 అట్లా ఈక్వేషన్ రాస్తున్నాను. ఫస్ట్ ది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, ఇది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ 0 t/2 t, ఇక్కడికి t/4 3t/4 అవుతుంది. ఇది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్. వెలాసిటీ v ఈక్వల్ టు ఆర్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఉంది. ఇది ఆర్ అవుతుంది, రేడియస్ అంటే యాంప్లిట్యూడ్. మీన్ పొజిషన్ వెలాసిటీ జీరో, ఇది v ఈక్వల్ టు ఆర్ ఒమేగా మ్యాక్సిమం మైనస్ ఆర్ ఒమేగా ప్లస్ ఆర్ ఒమేగా అండ్ యాక్సలరేషన్ a ఈక్వల్ టు మైనస్ ఆర్ ఒమేగా స్క్వైర్ అంటే
డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్లో వస్తుంది. ఇది ఇట్లా వస్తుంది. డిస్ప్లేస్మెంట్ 0 నుంచి T/2కి పైన ఉంటే ఇక్కడ 0 నుంచి T/2కి క్రింద వస్తుంది, తర్వాతది పైన ఉంటుంది. అంటే అప్పుడు